ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా నువ్వు మాట్లాడుతోంది? మా గుండమ్మ ఏంటి లోకేశ్వర్ మోడల్ అవుతానంటే ఎంకరేజ్ చేయడం ఏంటమ్మా? కుటుంబం పరువు పోయే పని ఎప్పుడు చేయదు, ఎవరు చేసినా ఒప్పుకోదు. ఆ మాట మీరు చెప్పడం కాదు తాతగారు. ఫ్యాషన్ షోలో లోకేశ్వరిని దగ్గరుండి తనకి హెల్ప్ చెయ్యలేదని గుండమ్మక్కనే చెప్పమనండి. వైష్ణవి, నువ్వెవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు మా వదిన గురించి? వదినా, ఈ విషయంలో మీరు లోకేశ్వర్కి హెల్ప్ చేశారా? చెప్పండి వదినా, తనకి మీకు ఏ సంబంధం లేదు, ఏ హెల్ప్ చేయలేదని చెప్పండి వదినా. ఊరికే బొమ్మలా నిలబడ్డావేంటే? చెప్పు, సమాధానం చెప్పు. నీకు తెలిసే జరిగిందా ఇదంతా? ఒసేయ్, వదిన వదిన అనుకుంటూ వాడు నాకంటే నిన్నే ఎక్కువ అభిమానించేవాడు కదే. నా తరువాత వాడు నిన్నే తల్లి అనుకున్నాడు కదే. మా వదినికి నాకు మధ్య ఏ దాపరికాలుండవని నాతో కూడా వాడు ఎన్నోసార్లు వాదించాడే. ఈ దరిద్రపు కొట్టిది తను చేసిన దరిద్రం గురించి వాడికి చెప్పకపోయి ఉండొచ్చు, కాని నువ్వు కూడా దాచిపెట్టావా? నువ్వు కూడా వాణ్ణి నా బిడ్డ అనేదానివి కదే. నువ్వు కూడా వాణ్ణి మోసం చేశావా? అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక గోలుంటుంది కదా వదినా. తన చెల్లెలి కోరిక నెరవేర్చడానికి పాపం ఈ ఒక్కసారికి హెల్ప్ చేసి ఉంటుందిలే. పాపం దానికి గుండమ్మని తప్పు పట్టడం అవసరమా చెప్పు? ఏంటి డ్రీము? ఆడపిల్ల పెళ్లి కాకముందు ఎన్ని వేషాలేసినా చెల్లుతుంది, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం కుటుంబం ఇష్టాయిష్టాల్ని బట్టి నడుచుకోవాలి. ఇంతకాలం దీనికే బుద్ధి లేదని తెలుసు, కానీ నువ్వు కూడా ఇంత బుద్ధి లేని దానివి అవుతావనుకోలేదు. లేదత్తయ్య, అసలు ఏం జరిగిందంటే... తప్పు చేసింది కాక మాట్లాడతావేంటే? అమ్మా, కామాక్షి, అమ్మా అమ్మా తనేం చేసిందమ్మా? నీ పెళ్ళాం చేసిన పనికి ఇంకేం చేయాలరా? ముద్దు పెట్టుకోవాలా? చెల్లెలతో చేతులు కలిపి దగ్గరుండి మరి చేతులు పట్టుకుని రోడ్డుకిడ్చేసింది. నెత్తిని పెట్టుకోవాలరా? మనింటి పరువు ఏమైనా పోయిందంటే దానికి కారణం లోకేశ్వరే గాని గుండమ్మ కాదమ్మా. లోకేశ్వరి మోడల్ అవ్వాలనుకుంటుంది,
మనం కాదు కూడదు అనగానే డ్రాప్ అయిపోయిందని మనం అనుకున్నాం. మనతో అబద్ధం చెప్పి దాన్ని కంటిన్యూ చేయడమే తను చేసిన తప్పమ్మా. అది మోడల్ కాంపిటీషన్ కి వెళ్ళిందని తెలిసి కూడా ఆపకుండా దగ్గరుండి ఎంకరేజ్ చేయడం దీన్ని తప్పు కాదా? అసలు లోకేశ్వరి మోడలింగ్ కాంపిటీషన్కి వెళ్ళిందన్న విషయం గుండమ్మకు ఆఖరి నిమిషంలో తెలిసిందమ్మా. బాబే ఏమైందిరా? చెస్ట్లో పెయిన్ వస్తుంది నాన్న. అన్నయ్య పదండి హాస్పిటల్కి వెళ్దాం. బాగుందిరా, చాలా బాగుంది. చెల్లెల కోసం ఇది సపోర్ట్ చేసింది, భార్య కోసం నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. మరి మేమేం చెయ్యాలరా? పెళ్ళై బిడ్డున్న మిస్సునంటూ అక్కడున్న వాళ్ళందరినీ మోసం చేసింది. మోడలింగ్ మాట ఎత్తను అని చెప్పి ఇక్కడ మమ్మల్ని కూడా మోసం చేసింది. ఇదిగో ఈ ఫోటోలో దీని డ్రెస్ చూసావా? చూసావా? మ్యాగ్జిన్ మన ఇంటి ఒక్కరికే వస్తుందా? ఇంకెవరింటికి వెళ్ళదా? రేపు మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇదిగో ఈ మ్యాగజైన్ చూస్తే, ఇందులో దీని అవతారం చూస్తే, రేపు నేనో మీ నాన్నో బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా మాకెదురుపడి ఇదిగో ఈ ఫోటో చూపించేసి ఈవిడి మీ చిన్న కోడలు కదా అంటే మేమిద్దరం తల్లెక్కడ పెట్టుకోవాలరా? చెప్పు. ఏవండి, 35 సంవత్సరాలుగా 24 గంటలు కష్టపడుతూ వ్యాపారాన్ని పెంచుకుంటూ ఇటుగా పేర్చుకుంటూ ఈ ఇంటి గౌరవాన్ని, పరువుని, సమాజంలో గౌరవాన్ని పెంచుకుంటూ వచ్చారు కదండి. మీ భార్యగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి నేను కూడా మీ గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చాను కదా. ఇప్పుడిదే అన్నింటినీ ఇదిగో ఈ ఒక్క ఫోటోతో కూల్చి పడేసింది కదండి. ఇక నా వల్ల కాదు. అరిస్తే నా అరుపులు వినిపిస్తున్నాయి కానీ ఇదిగో వీళ్ళ బుద్ధులు మాత్రం మారట్లేదు. ఇక నేను చెప్పేదేమీ లేదు. నీ భార్య చేసిన పనేంటో నువ్వు చూసావు కదా. ఇక నువ్వు చెప్పరా ఏం చేస్తావో? చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.